Best health packages up to 80% discount. Tirumala Diagnostics. రమ్గారు సంక్రాంతి శుభాకాంక్షలండి. నీకు కూడా శుభాకాంక్షలు జయ. థ్యాంక్ యూ. అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఎప్పట్లాగానే పండుగ యొక్క విశిష్టత ఎలా ఈ చేసుకోవాలి? సంవత్సరం కొంచెం ఊపిరి పీల్చుకున్నాం నిజం చెప్పాలంటే. అవును, నిరుడు సంక్రాంతి భయంగానే వెళ్ళాము అవునండి, అవును. అందులోకి. అవును. ఈసారి కొంచెం ఫ్రీగా ఉన్నాం. కాకపోతే ఏదో ఒక గీత, ఒక చిన్న రెడ్ ఫ్లాగ్ ఎక్కడైనా ఉందేమో అనిపిస్తోంది. కరెక్ట్ అండి, correct. అనిపిస్తోంది. కానీ మరి మన పరిధులకి లోబడి అవును, పండగని బాగా ఎలా చేసుకోగలమో అలా చేసేసుకోవాలి అంతే రమ్గారు. అంతే. అంటే జాగ్రత్తలకి అలవాటు పడిపోయాం కదా. ఆ, అంటే అంటే కాదు. ఏంటి, ఎలా ఉండాలి అనేది అది తెలిసింది, నేర్చేసుకున్నాం. అది తెలిసింది మనకి. Right. కొంచెం మనం ఫ్రీ అయ్యాం. మళ్ళా కాళ్ళు చేతులు కొద్దిగా వెనక్కి తీసుకుని జాగ్రత్తగా Yes. హెచ్చులకు వెళ్ళిపోకుండా, పరిగెత్తేయకుండా పండగ మాత్రం చక్కగా చేసుకోగలుగుతాం. తప్పకుండా. మరి పండుగ రోజు ఏంటి, ఏం చేయాలి? మకర సంక్రమణం. మ్మ్. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం. అయ్యప్పలు మకర సంక్రమణం అనగానే, మా సంక్రాంతి అనగానే మనకి అయ్యప్పలు జ్ఞాపకం వస్తారు కదా. ఈ రోజున స్వామివారి పూర్తి దర్శనం అవుతుందని అయ్యప్పని చూస్తామని ఎంతమందో భక్తులు వెళ్తూ జ్యోతి ఉంటారు. దర్శనం. జ్యోతి దర్శనానికి వెళ్తారు. మకర జ్యోతి దర్శనం అది ఒక ప్రత్యేకమైన కల్ట్ కదా అటువైపు వెళ్ళేది. మనం మామూలుగా ఇంట్లో ఉండేవాళ్ళం ఏం చేస్తాం, భోగి నాడే తలంట్లు పోసుకుంటాం. సంక్రమణం నాడు తలంటి పోసుకోవటాలు అవి పెద్ద విశేషంగా చేయక్కర్లేదు. ముందు రోజే మనం బాగా అభ్యంగనాలు చేసేసి ఉంటాం కాబట్టి. సంక్రమణం నాడు ప్రత్యేకంగా ప్రతి నెలా వచ్చే సంక్రమణం నాడు కూడా పెద్దలకి నీరివ్వటం అనేది ఒక పద్ధతి ఉంటుంది. అప్పుడు చేసినా చేయపోయినా పెద్దవాళ్ళకి పెట్టుకునే రోజు ప్రత్యేకంగా ఇది. మామూలు మనం పండగ చేసుకుంటాం, ఈ ధాన్యం వచ్చే రోజు కాబట్టి విశేషంగా దాన ప్రక్రియ. గంగరెద్దుల వాళ్ళను, హరిదాసులను, ఎవరైనా వాకిట్లో బిచ్చగాడను ఎవరు వచ్చినా సరే ఇంట్లో రకరకాల పదార్థాలు వండుకుంటాం. కొత్త బియ్యం ఒడ్లు వస్తాయి కాబట్టి కొత్త బియ్యంతో అరిసెలు వండుకుంటాం. మన ప్రాంతం అంతా అరిసెలు, చక్రాలు, చేగోడీలే చేసుకుంటాం ఎక్కువగా. అరిసెలు చక్రాలే కదా చేసేది. అవునండి, అవును. వాటిని ఎవరో ఒకళ్ళకి దానం చేయటం. మనకు కావాల్సిన 1/2 కేజీ వండుకోకుండా ప్రతి వాళ్ళు 5-6 కేజీలు కొట్టిస్తారు అరిసెలు. అదే చేసుకుంటాం కదా. అవును. అక్కడి నుంచి తీసి ఇవ్వడం దానము. తర్వాత విశేషంగా ఏంటంటే స్వీట్లు అవి పంచిపెట్టుకోవటం. తర్వాత నువ్వులు ఉండలు పంచటం, గుమ్మడికాయలు లాంటివి ఎవరికైనా ఇవ్వటం. ఈ రోజుల్లో పచ్చగుమ్మడి బాగా విశేషంగా కనపడతాయి. పువ్వులు వస్తుంటాయి, గుమ్మడి కాయలు వస్తాయి. అవును. గుమ్మడిని దానం చేయటం చాలా విశేషమైన దానంగా చెప్తారు ఇప్పుడు. కుష్మాండ దానం ఇస్తే భూమిని దానం చేసిన ఫలితం లభిస్తుందట. అంత మంచిదన్నమాట. పూజారులకి. సంక్రమణలో పూజారులకి ఇవ్వచ్చు, ఎవరో ఒకళ్ళకి బ్రహ్మచారికి ఇవ్వచ్చు, ఓకే. దేవాలయంలో ఇవ్వచ్చు. ఎవరైనా మన ఇంటి పురోహితుడి అయ్యగారు తీసుకుంటారా అని అడగాలి. వాళ్ళు తీసుకోకపోవచ్చు, కొంతమందికి ఏదో రకరకాల అనుమానాలు ఉంటాయి. లేదా నువ్వు అంత చెయ్యవు, శుభ్రంగా పులుసు వండుకుంటారు, ఎవరో ఒకళ్ళకి చేతిలో పెట్టు. ఇది బాగుంది. బాగుంది కదా. ఎవరో ఒకళ్ళు పులుసో కూర చేసుకుంటారు, 4 రోజుల కూర కదా అది. అవును. గుమ్మడికాయ కోస్తే 3 రోజులు వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుని శుభ్రంగా. ఇచ్చేయడమే, అలా ఇవ్వచ్చు. ఏదైనా దానం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అందుకని ఏం చేస్తాం, మనం ఎక్కువగా స్వీట్లు గిట్లు పంచుకుంటాము, స్నేహితుల్ని కలుస్తాము. మన వైపు అయితే అలాయి బలాయిలు జరుగుతాయి తెలంగాణ అంతా కూడా కదా. స్నేహితుల్ని కలవడం హెచ్చుగా ఉంటుంది, బంధుమిత్రుల్ని కలవడం, కొత్త కొత్త అల్లుళ్ళు రావడము. పెద్ద పండుగ కాబట్టి ఇప్పుడు బట్టలు కొనుక్కోవడం, మనకి ధాన్యం ఇళ్ళకి వచ్చే రోజులు కాబట్టి. ఇప్పుడు ఎంతమందికి వస్తున్నాయో ధాన్యాలు ఇళ్ళకి. మనం రైతులు తగ్గారు, మనకి రైతులు తగ్గిపోయారు కదా. అయినా కూడా రైతు కుటుంబాల్లో పండక్కే బాగా బట్టలు కొనుక్కోవటము, విరివిగా అల్లుళ్ళకి చక్కగా చేసి పెట్టడము. 3 రోజులు 4 రోజులు పండగ 4 రోజులు నవకాయ పిండి వంటలతోటి భోజనం పెట్టడం, అల్లుడిని గౌరవించడం, వాళ్ళ పుట్టింటి వాళ్ళందరినీ పిలుచుకురావటం, వాళ్ళని కూడా పిలిచి బట్టలు పెడతాము. ఇవన్నీ మనకి సాధారణంగా జరిగేవి. పెద్దవాళ్ళకి పెట్టుకోవటం కూడా ఇది ఏంటంటే మన మహాలయ పక్షాల్లో చేసాం ఇంతకుముందు. అది ఎప్పుడు వచ్చింది, భాద్రపదంలో వచ్చింది కదా. భాద్రపదంలో వచ్చిన మహాలయ పక్షాల్లో తిథి తెలిసి చేస్తాం. అమావాస్య నాడు తిథి తెలియని వాళ్ళు పెట్టుకుంటారు. అప్పుడు లేని వాళ్ళు కూడా దాదాపుగా అన్ని జాతులలోనూ ఈ రోజున పెద్దలకు పెట్టుకోవటం కనిపిస్తుంది మనకి. పెద్దవాళ్ళు అంటే తండ్రి మరణించిన తండ్రి, తాత వాళ్ళ పేరుతోటి 2 విస్తరాకులు పరిచి చక్కగా వండిన పదార్థాలని అందులో నివేదన చేసి పెట్టుకోవటం, వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళ పేరుతో బట్టలు పెట్టి, బట్టలు ఎవరికైనా ఇస్తాం, భోజనం ఎవరికైనా పెడతాం, బట్టలు ఇచ్చేస్తాం ఎవరికైనా. నాన్నగారి పేరుతోటి బట్టలు ఇవ్వడం. ఇది తద్దినాలు తిథులు పెట్టే అలవాటు ఉన్న వాళ్ళు చేసే పనిగా కనపడదు మనకి. అవును,
ప్రతి అలా ఒక్కరం కాదు. చేసుకుంటాం. మామూలు వాళ్ళు ఎవరైతే ఈ తిథి ప్రకారం తద్దినము అది పెట్టలేకపోతారో అవును. వాళ్ళు పెద్దవాళ్ళకి పెట్టుకోవటం కోసం అన్నమాట. తర్వాత మనని ఆశ్రయించుకుని ఉండేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళని, వాకిళ్ళు ఊడ్చేవాళ్ళు, ఇళ్ళ పనులు సహాయం చేసేవాళ్ళు, వాళ్ళకు కూడా మా వాళ్ళందరూ కూడా పెద్ద పండక్కే బట్టలు కుట్టించేవాళ్ళు పాలేళ్ళకి. ఉమ్. అలాగే అలవాటు ఉండేది నా చిన్నప్పుడు. తర్వాత ఇప్పుడు అంత కమతంగా ఉండేవాళ్ళు వాళ్ళు తగ్గారు కదా. అయినా సరే ఈ పండుగ రోజుల్లోనే మనకి డబ్బు ఎక్కువగా కనిపిస్తుంది. అవును. సంక్రాంతికి బోనస్లు ఇది వరకు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇస్తున్నారు ఇవ్వట్లేదు. బోనస్ రావటం ఈ పండగ రోజుల్లోనే మనకి ఎక్కువ ఖర్చు కనిపిస్తుంది, ఉమ్. సంతోషము ఎక్కువగా కనపడుతుంది. బొమ్మలు పెట్టే అలవాటు ఉన్న వాళ్ళు బొమ్మలు పెట్టుకుని బొమ్మలకి హారతి ఇచ్చుకుని ఇంట్లో తాంబూలాలు ఏమైనా ఇచ్చుకోవటం. ప్రత్యేకమైన పూజా విధానం పాటిస్తామా రమ్మగారు? బాగా ఎక్కువగా కనపడేది ఏంటంటే సంక్రమణం రోజున మనం దాన ప్రక్రియ అంటే పెద్దవాళ్ళకి పెట్టడమే కాకుండా ఉమ్. ఎవరికైనా ఏమైనా పంచి పెట్టడం చేయం. ఓహో. ఇప్పుడు ఈ రోజున దేవతలు నిద్రలేస్తారని చెప్తారు. ఉమ్. మామూలుగా మనం కాల గమనాన్ని 2 రకాలుగా కొలుస్తాం. అవును. 2 ఉన్నాయి, అవును. ఉత్తరాయణం దక్షిణాయనం. దక్షిణాయనం అని. సూర్యుడే మనకి ప్రధాన దైవం, ఉమ్. అతనితోటే మన రోజు, ఆయన ఉంటేనే మన రోజు అంతే కదా. ఎంత పెద్ద జబ్బు చేసినా సూర్యరశ్మి సోకిన వాడి ఆరోగ్యం వేరేగా ఉంటుంది. ఉంటుంది. సూర్యుడే ఆరోగ్యకారకుడు. ఆయన ఈ రోజు నుంచి ఉత్తరం వైపు నడక మొదలు పెడతాడు. ఉమ్. ఈ నడక ఉత్తరం అంటే పూర్తిగా ఉత్తరం మీదగా వెళ్ళిపోడు, ఉత్తరం వైపుకి వాలి ఉదయించడం మొదలు పెడతాడు. ఓకే. ఓకే. మామూలుగా మనం ఒక సంవత్సరము దేవతలకి ఒక రోజు అని చెప్తారు. ఉమ్. ఈ ఒక రోజు అంటే అందులో పగలు రాత్రి ఉండాలిగా. ఒక రోజులో వాళ్ళ పగలు ఏది? ఈ ఉత్తరాయణ కాలం. ఆహా. ఈ మకర సంక్రమణం రోజున ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. ఇక్కడి నుంచి మళ్ళీ ఆషాఢ మాసం ఇంచుమించుగా అప్పటిదాకా ఉత్తరాయణమే నడుస్తుంది. ఓ. ఆ తర్వాత వచ్చేది దక్షిణాయనం. అప్పుడు ఏం చేస్తాం మనం? మనకి ఎన్ని పూజలు వస్తాయి అప్పుడు, అవును. ఎన్ని పూజలు, ఎన్ని రకాల నోములు, తర్వాత ఎన్ని ఉపవాసాలు, ఎన్ని స్నానాలు, ఉమ్. ఎంత హడావిడిగా ఉంటుంది. అదంతా ఉపాసనా కాలం. ఉమ్. ఇది ఇప్పుడు దేవతలు సంతృప్తి పడే కాలం అన్నమాట. వాళ్ళు నిద్ర లేచి చూస్తారు మనని, నువ్వు ఎట్లాంటి పూజా విధానం చేస్తున్నావు, ఎలాంటి దాన ప్రక్రియ చేస్తున్నావు, నువ్వు ఎట్లా సూర్యారాధన చేస్తున్నావు. దీని తర్వాత వచ్చేది పుష్యం, తర్వాత వచ్చేది మాఘమే కదా. అవును. సూర్యారాధనే. ఇది ఒక రకమైన సూర్యారాధనే ఈ రోజున మనం మొదలు పెడతాం. ఉమ్. పొద్దున్నే సూర్యుడికి నమస్కారం చేసుకోవటం, తలంటి అవసరం లేదు కాబట్టి చక్కగా స్నాన సంధ్య ముగించుకోవటం, దేవుడికి దీపారాధన చేసుకోవడం. ప్రత్యేక పూజలు అంటే పల్లెటూళ్ళల్లో కనపడేదైతే ధాన్య లక్ష్మి పూజ. పెద్దగా పూజగా ఏం చేయరు. ధాన్యపు కంకులు ఇలా ఏం చేస్తారు, వాటిని కట్టేసి వేలాడతీస్తారు. పక్షులు హాయిగా వాటికి తినడం ఆహారం కోసం కింద. ధాన్యపు కంకుల్ని పక్షులకి ఆహారం చేస్తాము. తర్వాత ఏమో పశువులకి చక్క గారెలు అవి వండి పశువులకు కూడా పెడతారు. అవును. ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క ఆచారం కనిపిస్తుంది, ప్రాంతాల వారీగా మారుతుంది కదా. ఇప్పుడు ఈ పాలు పొంగించే ఆచారము అది మన ఆంధ్ర ప్రాంతాల్లో కంటే, అంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో కంటే కూడా కొంచెం తమిళనాడు బార్డర్స్లో అక్కడ కనపడుతుంది. తమిళియన్స్ చేసుకుంటారు కాబట్టి అవునవును. పాలు పొంగించి చెరుగడతో కలపటాలు అవి మనం చెయ్యం, చెయ్యం. పెద్దగా మనం చెయ్యం. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే దీంట్లో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పండుగలు విధానాలు మన ఇళ్లల్లోవి, మన ఊళ్ళల్లోవి, మన ఇంట్లో ఏం చేస్తారో అది, మన పెద్దలు ఏం చేస్తారో ఏం దాన్ని చేస్తారో మనం చేయటం. మనం అమెరికాలో ఉన్నాం, ఆస్ట్రేలియాలో ఉన్నాం, ఆఫ్రికాలో ఉన్నాం పోనీ, కానీ అక్కడ మన పండగ వాళ్ళు చేయరే. అవును. మన పండగ మనమే కదా చేసుకుంటాం. అప్పుడు మన పెద్దమ్మ మన అమ్మమ్మ ఎవరో ఒకళ్ళకి ఫోన్ చేసి పండగ రోజున ఏం ఓ సంవత్సరం 2 ఏళ్ళు కనుక్కున్నారనుకో, 3వ ఏడాదికి మనకే మనమే తెలుస్తుంది. అంతే కదా. సోషల్ మీడియాలో ఫాలో అయ్యి వాళ్ళు ఎవరో చేసే విధానాలు మాత్రం ఫాలో అవ్వద్దు. మనం సంస్కృతిని సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ముందు మన వెనక్కి పద్ధతి. చూడాలి ఒకసారి. ఎస్. ఎప్పుడు కూడా వెనకాల ఏది ఉందో చూసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్తే ఎందుకు పెట్టారో కొన్ని మనకు అర్థం కూడా కావు. గోల్డ్ ఈజ్ గోల్డ్ కదా రమ్మగారు. కొన్ని విధానాలు ఈ విధానం ఎందుకు వచ్చింది అంటే దానికి పెద్ద సమాధానం ఉండదు. మన ముందు తరాల వాళ్ళు కూడా చెప్పలేకపోతారు. వాళ్ళు ఇదే మన అలవాటు, మన పద్ధతి. వాళ్ళు చేశారు, మనం కొనసాగించటమే. కొన్నిటికి రీజన్స్ మనకు అర్థమవుతుంటాయి. అవును. కొన్ని ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తారు. రీజన్ తెలియనివి మన ఇళ్లలో ఉన్నప్పటికీ, మన ఊళ్ళల్లో ఉన్నప్పటికీ అది మనం కొనసాగిస్తూ ఉంటే మన పిల్లలకి మన మూలాల్లో నుంచి ఎంతో కొంత విజ్ఞానాన్ని ఇవ్వగలుగుతాం. ఎన్నో కొన్ని విధానాలని మన పిల్లల జీవితంలో జీన్స్ పరంగా రావాల్సినవి వస్తూనే ఉంటాయి. అవును. ఆ జీన్ సైక్లింగ్ ఉంది చూసావా, దాన్ని దెబ్బతినకుండా ఉంచాలంటే ఈ రోజుల్లో ఇది తినాలి అని మన జీన్స్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అది డిస్టర్బ్ చేయొద్దు. అంతే.
దానికి మన ఊళ్ళల్లో ఎవరైనా ఫ్రెండ్స్ చుట్టాలు ఎవరు లేరండి మాకు అంటారు. ఏ కజిన్సో లేకుండా ఎందుకుంటారు ఎవరికైనా? దానికి ఏం చేయాలి మనం? బాగా మానవ సంబంధాలు కాపాడుకోవాలి. మెరుగుపరుచుకోవాలి. ఎప్పుడు అంతే రమ్మగారు. ఎప్పుడు కూడా ఇప్పుడు మనం పండగ చేసుకోవాలంటే నువ్వే వండుకుని నువ్వే తింటే నీకేం సరదా ఉంటుంది? నువ్వు వండుకు తింటాం ఎందుకు? బయటకు వెళ్ళి కూడా తెచ్చుకు తినేసేయచ్చు. అవును. నువ్వే తినేటట్టయితే నలుగురితో పంచుకు తినాలంటే నలుగురు కలిసి చేసుకోవాలి దాన్ని. పండుగలు అందుకే కదమ్మా ఇంత విశేషంగా చేస్తాం. అవును. నలుగురిని కలవటం, స్నేహితుల్ని కలవటం, మనం చేసిన పదార్థాలు, మన ఇంట్లో చేసిన ప్రసాదాలు నలుగురికి పంచిపెట్టడం, మన సంతోషాన్ని ఇంకొకరితోటి పంచుకోవడం, అట్లా సోషలైజ్ అవ్వటం కోసమే పండుగలు ఇంత విశేషంగా చేస్తాం. ఇప్పుడు చూడు, ఇప్పుడు హైదరాబాద్ నుంచి బందరు, బెజవాడ, నర్సీపట్నం వైపు వెళ్ళిపోయే బస్సులు ఎట్లా విపరీతంగా వెళ్తాయో. స్పెషల్ బస్సులు వేసినా వేల కూడా కొద్దీ. చాలదు. అయినా సరే చాలదు, మనం అసలు రోడ్డు మీదకి వెళ్తే అక్కడికి చేరలేము, ఇంటికి రాలేము. ఆ పరిస్థితుల్లో చిక్కుంటాం. అందరూ ఊళ్ళకి పరిగెత్తాలనుకుంటారు, కోడి పందాలు వేస్తారు, ఇవో రకరకాల సరదాలకు చేసేవి. క్రమంగా అవి పెద్ద పెద్ద పందాలుగా పరిణమిస్తాయి అనుకో, అది వేరే కదా. మామూలు కుటుంబాల్లో ఏం చేస్తారు? అవును. అవంతా చేసుకోం కదా. చక్కగా ఏదో పప్పులు అనుకుంటాం, మంచివి 4 రకాలు, అందరం కలిసి నలుగురం కూర్చుంటాం. కలిసి ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటాం, వాకిళ్ళకి బంతి పూలు కడతాం, మామిడి మండలు కట్టుకుంటాం, వాకిళ్ళల్లో చక్కగా ముగ్గులు వేసుకుంటాం, గొబ్బిళ్ళు అవి పెట్టుకుంటాం. చుట్టుపక్కల దేవాలయాల్లో ఎక్కడైనా గోదా కళ్యాణాలు అవి జరుగుతుంటే అవన్నీ వింటాం. చూస్తాం, నమస్కారం చేసుకుంటాం. మన ఊళ్ళల్లో చేసే పండుగలు, మన పద్ధతి, మన విధానం, దాంతో ఏమవుతుంది? మన గుండెని అట్లా ఒకసారి తట్టి మనం ఇక్కడే ఉన్నామని ఒక సంతోషం, అంతే. అది సంవత్సరం అంతా వస్తుంది. మళ్ళీ సంవత్సరం మధ్యలో ఏ రకాల ఇబ్బందులున్నా ఈ వెనకాలన్న సందడిని తలుచుకుంటూ ఉంటే భయం లేకుండా ఉంటాం మనం. మన వెనకాల ఉన్న గుంపు గుర్తొస్తా ఉంటుంది. మోరల్ సపోర్ట్ ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా పండుగలు ఒంటరిగా చేసుకోవద్దు. 2-3 కుటుంబాలు కలిసి ఒక చోట చేసుకుంటే పాత పద్ధతిలో అందరూ ఒకే చోట పండగ. రైట్. మీ ఇంట్లో దీపం పెట్టుకోవడం, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, చక్కెర పొంగల్ చేసుకోవటం, అరిసెలు చేసుకుంటాము. మా ఇంట్లో సంక్రాంతి పండగ అంటే ఖచ్చితంగా చక్కెర పొంగల్ చేస్తారు. పైగా ఈ గోదా కళ్యాణం చదువుకుంటాం ఘట్టం. అవును. ఇంట్లో కళ్యాణం చేసే అలవాటు ఏం లేదు మా ఇంట్లో. ఆఖరి పాసురం చదువుకుని భోగినాడు చదువుతారు. పాసురం ఒకవేళ 28, 29 రోజులకి అయిపోయింది అనుకో, అప్పుడు 30వ పాసురం పండుగ నాడు చదువుకుని ఆ పూట చక్కగా చక్కెర పొంగల్ చేసి పెడతారు, గారెలు అవి చేసుకుంటారు. ఎవరెవరి విధానాన్ని బట్టి వాళ్ళు. పండుగలు మనం ప్రధానంగా ప్రజలందరితోటి మమేకం అవ్వడం కోసమే వచ్చాయి. ఆ విధంగా సంక్రాంతి పండుగని ముందుకు తీసుకెళ్ళండి. ఎవరు చక్కగా కైట్లు ఎగరేసే అలవాటు ఉన్న వాళ్ళు కొన్ని Yes. ప్రాంతాల్లో వేస్తారు కదా, అవునవును. చక్కగా గాలిపటాలు ఎగరేసుకోవటం, పెద్దవాళ్ళకి నమస్కారం చేసి రావటం, అన్ని స్నేహితుల్ని కలవటం, ఇలా ఈ పద్ధతిలో పండుగని ముందుకు తీసుకెళ్ళండి. తప్పకుండా రమ్మగారు. మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.